పేదల ఆకలిని తీర్చడానికి ఈ యువ కలెక్టర్ చేస్తున్న పని గురించి తెలుసుకోండి. పాత 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో మధ్యతరగతి కుటుంబాలకి రోజు గడవని పరిస్థితి. ఇక పేదలు, రోజువారీ కూలీలు 3 పూటలకు తిండి కోసం సరిపడా ఆదాయం లేక తీవ్ర బాధలు పడుతున్నారు. అలా ఆకలితో అలమటించే యాచకుల, కూలీల మరియు కడు పేదవారి ఆకలి తీర్చడం కోసం అన్నం పరబ్రహ్మ సహకార ఆహారం అనే పథకానికి రూపకల్పన చేశారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న ఈ పథకంలో భాగంగా నగరంలోని అన్ని హోటల్స్లలో, ఫంక్షన్ హాళ్లలో మరియు ఇతర ఈవెంట్లలో మిగిలిపోతున్న ఆహారాన్ని శుభ్రంగా సేకరించి ఆకలితో పస్తులుంటున్న ఎంతోమంది అభాగ్యుల ఆకలిని తీర్చనున్నారు. ఈ పథకం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9 ప్రాంతాలను ఎంపిక చేసి ఆహారాన్ని సేకరిస్తారు. అలా సేకరించిన ఆహారాన్ని భద్రపరిచేందుకు భారీ మొత్తంలో రిఫ్రిజిరేటర్లను పలు కార్పొరేట్ సంస్థలు అందించడానికి ముందుకు వచ్చాయి. సేకరించిన ఆహార నాణ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్లు, కార్పొరేషన్ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తారు. సేకరించిన ఆహారాన్ని ప్యాకెట్లోకి మార్చి వాటిపై సేకరించిన డేట్ వేస్తారు. ఆ ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో భద్రపరిచి అవసరం ఉన్న వారికి పంచుతారు. ఈ అద్భుతమైన అన్నం పరబ్రహ్మ సహకార ఆహారం కార్యక్రమం ఈ నెల 26 లాంఛనంగా ప్రారంభం కానుంది. ఎంజీఎం సెంటర్, హన్మకొండ, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్, హన్మకొండ కలెక్టరేట్, పోచమ్మ మైదానంతో పాటు మరో 2 సెంటర్లలో ఆహార సేకరణ మరియు పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకానికి లభించే ఆదరణను బట్టి రానున్న రోజుల్లో మార్పులు చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడకుండా వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. యాచకులు, కూలీలు, పేదలు, నిస్సహాయులు ఎవరైనా వినియోగించుకోవచ్చు. పేదల ఆకలి తీర్చే ప్రయత్నం ఇది. అందుకే అందరి సహకారం కావాలి అని కలెక్టర్ ఆమ్రపాలి కోరారు. Like and subscribe Eagle Media Works.